అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మోని క్యూట్ టాక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను క్యాబేజీతో పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. ఎంతో క్రిస్పీగా ఉండే, టేస్టీగా ఉండే, పిల్లలకు బాగా నచ్చుతాయి క్యాబేజీ పకోడా. ముందుగా మనం ఒక క్యాబేజీని తీసుకోవాలి. వాటిని సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తీసుకొని వాటిలో తగినంత కారం, ఉప్పు, పసుపు అలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మీ రుచికి తగ్గట్టు అన్నీ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయచ్చు. ఇక్కడ నేను ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఉప్పు. ఈ క్యాబేజీ పకోడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. క్యాబేజీ అనేది కొంచెం హెల్త్కి కూడా మంచిది. చాలామంది ఇష్టపడరు. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వీటినన్నింటినీ బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. వీటిలో వాటర్ ఉంటుంది కాబట్టి మీరు దీనిలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో, వాటర్ ఏమీ అవసరం లేదు. బాగా కలిపేసి ఒక 10 minutes పక్కన ఉంచేయండి. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. నెక్స్ట్ ఒక 15 minutes తర్వాత వాటికి తగినంత కార్న్ఫ్లోర్, మైదా, కొంచెం శనగపిండి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో 2 స్పూన్స్ అయితే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. వీటన్నీ మిక్స్ చేస్తే ఒక ముద్దలాగా ఫామ్ కావాలి. మనం పకోడా వేస్తే వచ్చే విధంగా ఉండాలి, అలాగే వడలు వేస్తే కూడా వచ్చే విధంగా ఉండాలి. అంతా మిక్స్ చేస్తే బాగా, ఇక్కడ వాటర్ కూడా ఒక్క చుక్క వాటర్ కూడా అవసరం లేదండి. చూడండి, మనం పిసికి బాగా గట్టిగా మ్యారినేట్ చేసి పెడతాం కాబట్టి అసలు వాటర్ అనేది అవసరం లేదు. వాటితో ఉన్న వాటరే సరిపోతుంది. నెక్స్ట్ మనము వీటిని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఆయిల్ తీసుకుందాం. ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మనం వడలు ఎలా వేస్తామో అలానే వేసుకుంటూ, ఇక్కడ నేను పకోడా లాగా వేస్తున్నాను. పకోడా లాగా వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. మనం పకోడా తింటున్నాం, బయట నుంచి తెచ్చుకున్నాం అనే ఫీలింగ్ ఏం రాదు. బాగా క్రిస్పీగా వేగుతాయి. అందులోనూ ఇవి తినడానికి పిల్లలు స్నాక్స్ లాగా కూడా చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఇవి ఫ్రై కావడానికి కూడా టైం అనేది చాలా తక్కువ టైం తీసుకుంటుంది. అందుకే పకోడా లాగా వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంటాయి. చూడండి ఎలా క్రిస్పీగా వచ్చాయో. అసలు ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చవు ఈ పకోడా కూడా. నెక్స్ట్ నేను ఇక్కడ వడల్లాగా వేస్తున్నాను. కొంచెం పిల్లలు వడల్లాగా అడిగారు కాబట్టి వడల్లాగా కూడా వేసి పెడుతున్నాను. వడలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. పకోడా అయితే ఫ్రీగా వేగుతుంది కదా, ఇది కొంచెం ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఒక 5 minutes టైం తీసుకుంటుంది. ఇది కూడా సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి, హై ఫ్లేమ్లో వద్దు. సిమ్లో పెట్టుకుంటే బాగా వేగుతాయి, లోపల వరకు వేగి క్రిస్పీగా తయారవుతాయి. వీటినన్నింటిని బాగా దూరగా వేయించిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి అన్నీ తీసుకుంటే వీటిని కెచప్తో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. చూడండి ఎన్ని వచ్చాయో, హాఫ్ క్యాబేజీకి ఇన్నోటి వస్తాయన్నమాట. వీటిని కెచప్తో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.